హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా ఈరోజైతే కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. తెలంగాణ అండ్ ఇండియా నుంచి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 312. తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఆప్షన్ సి 312. క్వశ్చన్ నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రంలో జనాభా అధికంగా గల మొదటి 3 జిల్లాలను వరుసగా గుర్తించండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జనాభా అధికంగా గల మొదటి 3 జిల్లాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ రాష్ట్రంలో సాగుదారులు అధికంగా గల జిల్లాను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రంగారెడ్డి. ఆప్షన్ సి, తెలంగాణ రాష్ట్రంలో సాగుదారులు అధికంగా గల జిల్లా రంగారెడ్డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఆప్షన్ సి, 3కి సి. క్వశ్చన్ నెంబర్ 4, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం శ్రామికులు అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం శ్రామికులు అధికంగా గల జిల్లా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, హైదరాబాద్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణ అక్షరాస్యతలో సరికాని అంశాన్ని గుర్తించమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, స్త్రీల అక్షరాస్యత అనేది 55.99% అనేది సరికాదు. మిగతావి చూద్దాము. ఆప్షన్ ఏ, మొత్తం అక్షరాస్యత వచ్చేసి 66.54%, పురుషుల అక్షరాస్యత 75.04%, అలాగే గ్రామీణ అక్షరాస్యత 57.30%. ఇందులో ఆన్సర్ సరికానిది వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 2023-24 సంవత్సరంలో చౌక ధరల దుకాణాలు అధికంగా గల జిల్లాను గుర్తించండి అని అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, నల్గొండ. చౌక ధరల దుకాణాలు అధికంగా గల జిల్లా నల్గొండ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లు అధికంగా గల జిల్లాలను గుర్తించండి. అంగన్వాడీ సెంటర్లు అధికంగా గల జిల్లా అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నల్గొండ. ఇది కూడా నల్గొండ డిస్టికే ఫ్రెండ్స్. అంగన్వాడీలు మరియు చౌక ధరల దుకాణాలు అధికంగా గల జిల్లా వచ్చేసి నల్గొండ డిస్టిక్. ఫ్రెండ్స్, మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి జనరల్ నాలెడ్జ్ పర్పస్లో, జీకే, కరెంట్ అఫైర్స్లో ఈ పేపర్ 1లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతారు. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, జూన్ 12, 2024 నాటికి ఉద్యమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య అధికంగా అల్పంగా గల జిల్లాలను వరుసగా గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హైదరాబాద్ మరియు ములుగు. అత్యధికంగా హైదరాబాదు, అల్పంగా వచ్చేసి ములుగు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, 2023-24 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎల్పిజి కనెక్షన్లు సంఖ్యాపరంగా తక్కువగా గల జిల్లా అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, నారాయణపేట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఈ క్రింది వాటిలో ఏది దేశవ్యాప్తంగా అందించే పౌర సేవలను అంచనా వేయడానికి ఒక సాధారణ వేదికగా ఉపయోగపడును అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఈ తాల్ ప్రాజెక్టు. దేనికిది దేశవ్యాప్తంగా అందించే పౌర సేవలను అంచనా వేయడానికి సాధారణ వేదికగా ఉపయోగపడేది ఈ తాల్ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జలదూత్ యాప్ను ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 2022. జలదూత్ యాప్ను ప్రారంభించిన సంవత్సరము 2022. క్వశ్చన్ నెంబర్ 2, ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకంను ఎప్పుడు ప్రారంభించారు? ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకంను ఎప్పుడు ప్రారంభించారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2020 జూన్ 1. నెక్స్ట్ క్వశ్చన్,
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంను ప్రారంభించిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2019. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ 2019. నెక్స్ట్ క్వశ్చన్, స్టాండప్ ఇండియాను ప్రారంభించిన తేదీని గుర్తించండి. స్టాండప్ ఇండియా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5 ఏప్రిల్ 2016లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, భారత ఆర్థిక సర్వే 2023-24 ప్రకారము ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని ఎంపిక చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఆప్షన్ డి 5 అన్నీ కరెక్టే. కామన్ సర్వీస్ సెంటర్స్ వచ్చేసి 5.7 lakhs. యుఎంఏఎన్జిలో గల సేవల సంఖ్య 1984. దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 116.7 కోట్ల మంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఈ క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా మాదక ద్రవ్యాలపై ఫిర్యాదులకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సో ఒకసారి గుర్తుంచుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1933. మాదక ద్రవ్యాలపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1933. ఆప్షన్ బి వచ్చేసి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం పిఎం ప్యాకేజ్లో భాగంగా నైపుణ్యత కార్యక్రమం ద్వారా వచ్చే 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది యువతకు నైపుణ్యత కల్పన చేయనుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 20 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కార్యక్రమం ద్వారా ఈ క్రింది వారిలో ఎవరికి ప్రయోజనం చేకూరును? 8th వన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గిరిజనులు. జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కార్యక్రమం అనేది గిరిజనులకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, పర్యాటక ప్రదేశం అయిన రాజ్గిరి ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై వారందరికీ, హిందువులు, బౌద్ధులు, జైనులకు సంబంధించింది రాజ్గిరి. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024లో 10 లక్షలకు పైగా జనాభా గల నగరాలలో హైదరాబాద్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 25వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024లో 10 లక్షలకు పైగా జనాభా గల నగరాల్లో హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి ఈరోజు బిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే ఫ్రెండ్స్. తప్పకుండా రివిజన్ చేసుకుంటేనే గుర్తుండిపోయే బిట్స్ ఇవి. సో రివిజన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.